బాబు గారికి కలిసొచ్చే కాలం వచ్చినట్టుంది. క్రిందటి ఏడాది బాగా ట్రబులు వ్యవసాయ పరంగా దేనికి మద్దతు ధర రాలేదు, గిట్టుబాటు ధర రాలేదు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగన్ టైంలో 25,000 30,000 వెళ్ళినటువంటి మిర్చి 8,000 10,000కి పడిపోవడం. వాస్తవంగా జగను అది కొని అంతంత పెట్టి కొనలేదు, మద్దతు ధరకే కొన్నాడు. బట్ భారీగా ధరలు వచ్చినాయి. బికాజ్ అంతర్జాతీయంగా ఆ రోజు చైనాలో వీటిట్లో మంచి గిరాకీ ఉండటం, అక్కడ పంటలు దెబ్బతింటాం. దాంతో ఆ క్రెడిట్ జగన్కి ఓన్ అయ్యింది. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాక అది పడిపోతే చంద్రబాబుకి డిజోన్ అయ్యింది. వాస్తవంగా చెప్పాలంటే ఇద్దరి పాత్ర ఉండదు. కానీ పెరిగినప్పుడు ప్రభుత్వాలని ప్రయోజనం ఇవ్వకపోయినా లాస్ అయినప్పుడు మాత్రం ప్రభుత్వాలు నిలదీస్తారు, నిందిస్తారు. అప్పుడు జగన్ కూడా మిర్చి యార్డుకు వచ్చి హడావిడి చేయడం చూసాం. ఈ ఏడాది మాత్రం చంద్రబాబు గారికి ఒక పండగ అని చెప్పాలి. తాజాగా చూస్తే తేజ మినహా అన్ని రకాల మిర్చి ధరలు భారీగా పెరుగుతాయి. దేవనూరు డీలక్స్ అయితే క్వింటాల్కి 20,500 రూపాయలు పలుకుతూ ఉంది. తాజాగా చూసినటువంటి సందర్భంలో కొనుగోళ్లు కూడా బాగానే పెరిగినాయి. నెంబర్ 334, నెంబర్ 5, నెంబర్ 341 సూపర్ 10 బ్యాడిగి, సింజంటా బ్యాడిగి, దేవనూరు డీలక్స్ రకాల మిరపకాయల ధరలు దాదాపుగా 2,000కి పైగా పెరిగినాయి. కొన్ని రకాలైతే క్వింటాల్కి 3,000 వరకు కూడా పెరిగినాయి. అలాగే డీలక్స్ వెరైటీ మిర్చి క్వింటాల్ ధర గరిష్టంగా 20,500 రూపాయలు చేరింది. రోజుకి దాదాపుగా 50,000కి పైగా మిర్చి టిక్కీల కొనుగోళ్లు జరుగుతున్నాయి. క్వింటాల్కి కొన్ని రకాల 20,000 దాకా కూడా రావడం అన్నటువంటిది ఒక సంతోషకరమైనటువంటి అంశం.